గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రెండ్స్. చూడండి, సూర్యుడు బాగా ఉదయిస్తున్నాడు. పొద్దున్నే ఇంకా అప్పుడే ఫస్ట్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా లేబర్ కూడా అదే స్టీవ్డోర్ కూడా ఇంకెవరో రాలేదు. అయితే నేనున్న వెసల మీద అయితే స్టీవ్డోర్ ఆల్రెడీ వచ్చేస్తున్నారు. ఈరోజు నేను మీకు చూపిస్తున్న కార్గో అల్యూమినియం బల్కో అంటారు. బల్కో ఇవి లోడర్ త్రూ లోడ్ చేయరు, బ్యాగ్స్ త్రూ వస్తాయి. ఆదిత్య బిర్లా కంపెనీ ఈ బ్యాగ్స్తో వస్తాయి. ఈ బ్యాగ్స్తో యాచెస్లో తీసుకొని ఆ బ్యాగ్స్ని కట్ చేసి యాచెస్ లోడ్ చేస్తారు. మళ్ళీ బ్యాగ్స్ మళ్ళీ రిటర్న్ పంపిస్తారు బయటికి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. అండ్ కార్గో డిశ్చార్జ్లో చేసే ఎవరైతే లేబర్ ఉంటారో వారికి కూడా చాలా పెద్ద ప్రాసెస్. మీకు అది చూపిస్తాను. చూడండి, ఇలాగా వీళ్ళు హ్యాచెస్లో తీసుకుంటారు. హ్యాచ్లో తీసుకున్నంటే హ్యాచ్లోకి ఆ బ్యాగ్స్ని చూడండి, అదిగో వాళ్ళు అలా కట్ చేస్తున్నారు. ఆల్రెడీ బ్యాగ్ కట్ చేస్తారు, మిగతా బ్యాగ్ని కూడా కట్ చేస్తున్నారు. అదిగో కట్ చేయడం అంటే బ్యాగ్ కింద పైప్లా ఉంటుంది, ఆ పైప్ తాలూకా కట్టేసి ఉంటుంది. అది ఓపెన్ చేస్తారు. కొన్నిసార్లు వేడలేనప్పుడు కట్ చేస్తారు. అది చూడండి, ఒక్కొక్క బ్యాగ్కి ఎలాగ ఒక పైప్ నుంచి వాటర్ లీక్ అయినట్టు ఆ బ్యాగ్స్ నుంచి కార్గో ఎలా బయటకు వస్తుందో. నేనైతే లోనకు వెళ్ళలేదు కాచ్లోకి, బయట నుంచే మీకు ఈ వీడియో షూట్ చేస్తున్నాను. కానీ చాలా చాలా డేంజర్ కార్గో. ఎందుకని చూడండి, అదిగో అక్కడ ఇంకా మనుషులు ఉన్నారు. మాకు బయటికి వీడియో తీస్తేనే మొబైల్ మీదకి వస్తుంది అల్యూమినియం పౌడర్. అలాంటిది వాళ్ళు అంత దగ్గర ఉండి చూడండి, ఆయన అంత ఇబ్బంది పడుతున్నాను. అంత దగ్గరుండి ఎంత డేంజర్గా ఉంటుందో మీరు ఆలోచించండి ఒకసారి. చాలా చాలా డేంజర్ కదా. ఆరోగ్యం మీద పడుతుంది లోడ్ అంతా. కానీ తప్పదు కదా, లేబర్ వర్క్స్ అన్నీ అలాగే ఉంటాయి. డేంజర్తో కూడుకున్న పనులు ఉంటాయి షిప్పింగ్లో. చాలా డేంజర్ కార్గో అయినా సరే మరి తప్పదు కదా. భార్య పిల్లలు పెంచాలంటే ఏదో పని చేయాలి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి పని అంటే ఎంత కష్టం ఉంటుందో. చూడండి, అన్ని బ్యాగులు ఎంటీలు అయిపోతున్నాయి. ఎంటీలు అయిపోయి పైకి తీస్తారు. చూడండి, డెడ్ బాడీలు తీసినట్టు తీస్తున్నారు బయటికి, ఆ ఓన్లీ బ్యాగ్ కవర్లో. బాల్కో ఆపరేషన్ ఎలా జరుగుతుంది. ఇది అల్యూమినియం బాల్కో ఆపరేషన్. ఇలాంటి చిన్న చిన్న వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.